నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎనిమిది మంది గంజాయి విక్రేతల అరెస్ట్, డీఎస్పీ రమేష్ వెల్లడి. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ బాధితులకు న్యాయం చేయాలి, రైతు సంఘం నేతలు. పట్టణంలో ఘనంగా ఎమ్మెల్యే మరియు హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు నెల రోజుల్లో నష్టపరిహారం ఇప్పించాలని రైతు సంఘం నాయకులు సబ్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ అధ్యక్షతన రైతు నాయకులు, రైతులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. క్వింటా పసుపు 12,500 లేదా తాము నిల్వ చేసుకున్న పసుపును ఇప్పించాలని కోరారు. కుట్రపూరితంగా వ్యవహరించిన యజమానిపై ఆర్ఆర్ ప్రకారం ఆయన ఆస్తులను అందించి నెల రోజుల వ్యవధిలో డబ్బులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ బదులు ఫ్లాట్ ఇన్సూరెన్స్ చేయడంతో రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. అద్దె, వడ్డీలు, ఇన్సూరెన్స్లు ముక్కుబిండి వసూలు చేసిన యజమాని నిర్లక్ష్య వైఖరి వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో పసుపు పండించాలన్నా నిల్వ ఉంచాలన్నా భయపడే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ స్వయంగా పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దగ్ధమై 5 నెలలు దాటింది. అయినా కానీ ఇంతవరకు రైతులకి ₹1 కూడా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ రాలేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉంది. నెలల తరబడి దీక్షలు చేసినా కానీ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ సబ్ కలెక్టర్ గారు స్పందించి అన్ని రైతు సంఘాలతో కూడా జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం పెట్టారు. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని మేము ఏదైతే దాచుకున్నామో ఆ దాచుకున్న పసుపుని మాకు తిరిగి ఇవ్వటం, లేదా ప్రభుత్వం మేము అంగీకరించినట్లు క్వింటాకి ₹12,500 ఇవ్వటం, రైతుల్ని నట్టేట ఉంచిన కోల్డ్ స్టోరేజ్ యజమాని మీద క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఆర్ఆర్ యాక్ట్ పెట్టి ఆ యొక్క యజమాని నుంచి రికవరీ చేసి రైతులకు ఇప్పించాలని మేము సబ్ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించాం. శుభం కోల్డ్ స్టోరేజీలో పసుపు దగ్ధమైన నష్టపోయిన పసుపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించమని వివిధ దశల్లో జరిగిన ఆందోళన ఫలితంగా మన సబ్ కలెక్టర్ గారు కృషి ప్రారంభించారు. వారికి ధన్యవాదాలు చెప్పాం. అదే సందర్భంలో ఈ సంఘటన మీద పూర్తి విచారణ జరిపి తత్సారం చేయకోకుండా వెంటనే పసుపు రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు, రైతులందరం కూడా ఏకోన్ముఖంగా సబ్ కలెక్టర్ గారికి 3 అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చాం. ఒక అంశం ఏంటంటే ఈరోజు పసుపు రైతులు ఆదుకోవాలంటే ఒక్క క్వింటాకి ₹12,500 నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించి రైతులను ఆదుకోవాలని. రెండో అంశం ఏంటంటే కోల్డ్ స్టోరీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళ కుట్రపూరితంగానే ఈ కోల్డ్ స్టోరేజ్ దగ్ధమై పసుపు రైతులు నష్టపోయారని విచారణలో తేలుతూ ఉంది. కాబట్టి రైతులకి న్యాయం జరగాలంటే, గరిష్ట లాభం జరగాలంటే మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం యొక్క ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం జప్తు చేసి ఆ డబ్బుల నుంచి పసుపు రైతులను ఆదుకోవాలని. మూడో అంశం ఏంటంటే ఇప్పటికే 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో రేపామాపో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ నష్టపరిహారం ఇచ్చడానికి 1 నెల రోజులు టైంలో అది పూర్తి చేసి పసుపు రైతులను ఆదుకోవడానికి
చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. సమావేశంలో కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య, బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య, పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి, చాలగడ్డ వెంకటేశ్వరరావు, గద్దె శ్రీహరి, లంకిరెడ్డి నాగసుజాత, కొల్లి రంగారెడ్డి, పేణి రవి కిషోర్, లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి, కె రామస్వామి, చందు సత్యనారాయణ, గొల్లపల్లి సుబ్బారావు, బొల్లిమంత రామారావు తదితరులు పాల్గొన్నారు. ఏ రేట్ అయితే డిఫరెన్స్ ఉందో 12,500కి ఇన్సూరెన్స్ బాగా 8,000 రూపాయలు సుమారు ప్రభుత్వం నుంచి కానీ ఇన్సూరెన్స్ మామూలుగా యజమాని నుంచి కానీ వసూలు చేసి రైతాంగానికి ఇవ్వాల్సిందని అనేక సార్లు విజ్ఞప్తులు చేసి ఉన్నాం. కానీ ఇంతవరకు ఇప్పటికి కూడా ఈ విషయం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళలేదు. ఈ విషయంలో అంతకుముందు అన్ని విషయాల్లో విచారణ జరిపిన కలెక్టర్ గారు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిపోవటం ఇప్పటి వరకైనా శోచనీయం. ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఆయన నేను పై అధికారులకు తెలియజేస్తాను. రైతాంగానికి రైతులు ఒకే పేమెంట్లో ఇన్సూరెన్సు ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ 12,500 రూపాయలు రైతులకు ఒకే పేమెంట్లో ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అట్లాగే కోల్డ్ స్టోరేజ్ యజమాని సకాలంలో ఇన్సూరెన్సు సరిగ్గా చేసి ఉంటే ఈ రోజున ఇబ్బంది ఉండేది కాదు. రైతుల దగ్గర నుంచి బస్తాకు 2 రూపాయలు చొప్పున దాదాపు ప్రతి సంవత్సరం 20 లక్షల రూపాయలు వసూలు చేసి కేవలం 5 లక్షల రూపాయలు చెల్లించడం వలన రైతాంగానికి ఇన్సూరెన్స్ రూపంలో చాలా తక్కువ మొత్తం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు పసుపు రేటు పెరిగిన దృష్ట్యా 12,500 రూపాయలు ప్రభుత్వమే మొత్తం రైతుకు 12,500 రూపాయలు చెల్లించుకు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సంఘాల తరఫున రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. 6 నెలల క్రితం దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదానికి గురవటం, ఆ కోల్డ్ స్టోరేజీలో దాదాపు 500 నుంచి 600 మంది రైతులు పసుపు నిల్వ పెట్టుకోవటం, ఆ రోజు పంట పండినప్పుడు పసుపు ధరలు తక్కువగా ఉండటం వలన మంచి మార్కెట్ ధరలు వచ్చినప్పుడు అమ్ముకుందామని చెప్పేసి రైతులు ఎంతో ఆశతోటి 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటను మొత్తాన్ని కూడా కోల్డ్ స్టోరేజీలో దాచుకుంటే ఆ కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వలన కానీ వాళ్ళ అత్యాశ వలన కానీ ఈ అగ్ని ప్రమాదం జరగటం చాలా దుర్మార్గం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రైతులు తీవ్రమైన ఆవేదనతోటి అనేక ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ సబ్ కలెక్టర్ గారు 2 మీటింగులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కొంత పురోగతి కనిపించినట్టుగా అనిపిస్తుంది కానీ ముందుకు పోవట్లేదు. వాస్తవంగా కూడా ఈ 2 నెలల నుంచి ఎన్నికల కోడ్ ఉండటం వల్ల కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మళ్ళీ అమ్మటే పిలిచి సబ్ కలెక్టర్ గారు రైతులతోటి మాట్లాడటం జరిగింది. నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కౌన్సిలర్లు పసుపులెడ్డి త్రిమూర్తి, దేశు యుగంధర్, కొల్లూరు శ్రీధర్ యూత్ ఆధ్వర్యంలో భారీగా బాణసంచా కాల్చి బాలయ్య జన్మదిన కేక్ను కట్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ భారీ మెజారిటీతో గెలవటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. బాలయ్య ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొల్లూరు శ్రీధర్, కొనికి గోపి, ఆయనంపూడి జితేష్, దేవెళ్ల ఉదయ్, పుట్టి అన్వేష్, కొండ రాజారెడ్డి, తైలం మణి, ఎం అనిల్, ఎం గోపి, షేక్ సత్తాజ్, ఎం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మైక్ మా నటసింహం నటరత్న నందమూరి బాలకృష్ణ గారి 63వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారి వేడుకలు అంబరాన్నంటే విధంగా సంబరాలు చేసుకున్నాం. ఈ వారం రోజులు కూడా మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో పండగ
దినమంటే. ఎందుకంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం వీడి చక్కని సంతోషకరమైనటువంటి ప్రజలందరూ ఆనందపడేటువంటి ప్రభుత్వం మనస వాచా కర్మణ అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రజా విజయంతో అందరూ కూడా సంతోషంగా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. రేపు రాబో 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రమాణ స్వీకారం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆతృతగా ఉన్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం పోయింది, ప్రజాప్రభుత్వం వస్తుంది, ప్రజలందరికీ సంక్షేమం అభివృద్ధి సమపాలనలో జరిగిద్దని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ గారి వేడుకలంటే అందరికీ కూడా సంతోషకరం. ఈ రోజున కొల్లూరు శ్రీధర్ గారి యూత్ ఆధ్వర్యంలో అందరం కూడా ఈ యొక్క వేడుకల్ని నిర్వహించాము. అందరూ కూడా చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జ్వాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ సువత్సల ఆంజనేయ స్వామి వారికి విశేష పంచామృత అభిషేకం, శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం శ్రీ సువత్సల హనుమాన్ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. వైదిక క్రతువును ఆలయ వంశ పారంపర్య అర్చకులు రంపచెల్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్, వైకానస పండితులు, నాగమారుతులు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములికొట్ల విశ్వనాథ శర్మ కళ్యాణోత్సవం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు. మన తెనాలి పట్టణంలో షరాఫ్ బజార్ నందు చేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు ఈ రోజున శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణోత్సవం సాయంత్రం జరగబోతుంది. ఈ రోజున స్వామివారికి స్థాపన కార్యక్రమం పూర్తి చేశారు. హోమములు నిత్య హోమం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. రేపు పొద్దున పూర్ణావతి కార్యక్రమం, తదనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 11 వరకు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయని అన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఉత్సవాలలో చివరి రోజు మంగళవారం పూర్ణాహుతి, ఊంజల్ సేవ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. కళ్యాణంలో దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, రాధాశ్యాం దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, పసుపులేటి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, గుంటి వెంకట్, దమ్మాల వెంకటేశ్వరరావు, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, బి లీలా ప్రసాద్, గోలి సోమశేఖర్ సభ్యులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలతో పాటు మంజు సూక్త హోమము, హనుమత్ గాయత్రి హోమం నిర్వహించడం జరిగింది. అలాగే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ గావించడం జరిగింది. స్వామివారికి అమ్మవారికి పంచామృత అభిషేకము ఆగమోక్తంగా నిర్వహించడం జరిగింది. సాయంత్రం శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణ మహోత్సవాన్ని వైకానస ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం 9:30 ఈ యొక్క ఉత్సవాల యొక్క పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం ఊంజల సేవ, ఆశీర్వచన కార్యక్రమాలతో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. కార్యక్రమంలో పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని యావత్ భక్తజనాలకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెనాలి పట్టణ కళాకారుల సంఘం నూతన కమిటీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ ఆధ్వర్యంలో సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని విధాల కళాకారుల సంఘానికి, కళాకారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని బుర్రా సాయి మాధవ్ తెలిపారు. నూతన ప్రభుత్వం సహకారంతో కమిటీ కళారంగ అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా
కమిటీని ఎన్నుకోవటం జరిగింది. కళాకారులందరూ కూడా, నిజమైన కళాకారులందరూ కూడా ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారండి. ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నది ఏమిటి అనేది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. మా అమ్మగారు ప్రెసిడెంట్, అలాగే కార్యనిర్వాహక అధ్యక్షులుగా గరికపాటి సుబ్బారావు గారు, కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఆరాధ్యులు ఆదినారాయణరావు గారు, కార్యనిర్వాహక కార్యదర్శిగా మేరిగ రామలింగేశ్వరరావు గారు, ఇంకా 5 ఉపాధ్యక్షులు, 5 జాయింట్ సెక్రటరీస్, ఇంకా కోశాధికారిగా దీపాల సుబ్రహ్మణ్యం గారు, 9 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవటం, వీళ్ళందరూ ఎన్నిక కాబడటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ ఎమ్మెల్యే గారిని కలవటం జరిగిందండి. ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు అందజేశారు, సానుకూలంగా స్పందించారు. తెనాలి కళారంగానికి ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ముందుంటారని చెప్పేసి నిజంగా ఎమ్మెల్యే గారు మాట ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.